అందరికంటే ముందు అమలు చేస్తామన్న వెంటనే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు 2 కుటుంబాలు బలంగా ఉన్నాయి. ఒకటి మల్లు కుటుంబం, 2 వెంకటస్వామి కుటుంబం. ఒకరు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు, ఒకరేమో వాళ్ళ అన్న ఎంపీ హోదా ఉన్నారు. ఇక్కడ వెంకటస్వామి కుటుంబంలో 3 ఉన్నారు. 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, అన్నదమ్ములు, వాళ్ళ కొడుకు ఎంపీ ఉన్నాడు. వీళ్ళకు జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీలో పలుకుబడి ఉన్నాయి. వీళ్ళు వెంటనే అక్కడికి వెళ్ళారు. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇట్లా మాట్లాడిండు, మీరు దాన్ని ఆపకుంటే మేము ఇబ్బంది పడతామని చెప్పి ఏదో రకంగా వాళ్ళకు ఉండబడే రాజకీయ పలుకుబడి ఏదైతే ఉన్నదో, ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే దగ్గరికి వెళ్ళి ఆయన మాల కాబట్టి ఒత్తిడి తీసుకొచ్చాడు. ఆ ఒత్తిడికి తనేం చేసిండు, తను బయటపడకుండా దాన్ని బయటపడలేడు. ఎందుకు పడలేదంటే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసింది చేవెళ్లలో మల్లికార్జున ఖర్గే అధ్యక్షుని హోదాలోనే. కాబట్టి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చినాక దాన్ని అమలు చేయొద్దని చెప్పి ఆయన నోటి నుంచి అనకుండా వెంటనే రంగం మీకు తీసుకొచ్చింది ఎవరిని? కేసీ వేణుగోపాల్ రంగం తీసుకొచ్చారు. కేసీ వేణుగోపాల్ గారు ఏం ప్రకటన చేశారు ఢిల్లీ నుంచి? ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎవరు ముందుకు సాగద్దు, జాతీయ కమిటీ నిర్ణయం తీసుకునేంత వరకు ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎవరు ముందు అడిగేయద్దు, ఇది రేవంత్ రెడ్డి గారు కూడా ఇది వర్తిస్తుంది అన్నాడు. దేశంలో వాళ్ళకు ఉన్న ప్రభుత్వాలే 3, ఇది రేవంత్ రెడ్డి గారికి వర్తిస్తామని అన్నాడు. రేవంత్ రెడ్డి గారికి ఎందుకు వర్తిస్తా అన్నాడు? అందరికంటే ముందు ఈయన చేస్తా అన్నాడు కాబట్టి. ఓకే, నేను కేసీ వేణుగోపాల్ గారిని అడుగుతున్నా ఈ దీని ద్వారా, అది మీ వ్యక్తిగత అభిప్రాయమా, అధిష్టానం నిర్ణయమా, మీ మాట? కానీ మీ ప్రభావం అయితే కనిపించింది ఇక్కడ. ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయమే కాకపోతే సూత్రరీత్యా కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలమని మేము విశ్వసిస్తున్నాం. పంజాబ్లో ఎస్సీ వర్గీకరణ 75లో చేసింది కాంగ్రెస్, జైల్ సింగ్ ముఖ్యమంత్రిగా. పంజాబ్లో ఎస్సీ వర్గీకరణ చేసింది 75లో జైల్ సింగ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వర్గీకరణ చేశారు, ఎస్సీ వర్గీకరణ చేశారు. సూత్రరీత్యా వర్గీకరణకు అనుకూలమే కదా. ఉషా మేరా కమిషన్ వేసింది యూపీఏ గవర్నమెంటే కదా. రాహుల్ గాంధీ గారు మన హైదరాబాదులో ఒక హోటల్లో ఎడిటర్స్ మీట్లో ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉన్నది, యూపీఏ పార్టీలన్నిటితో ఒప్పించి వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పిండు కదా. గద్వాల సభలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఆయన ఓపెన్ స్పీచ్ ఇచ్చిండు కదా. రాజశేఖర్ గారి కాలం నుంచి రేవంత్ రెడ్డి కాలం వరకు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు పెట్టింది కదా, డిక్లరేషన్ చేసింది కదా. రాహుల్ గాంధీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న, నిన్నటి వరకు సోనియా గాంధీ గారు ప్రాతినిధ్యం వహించిన సొంత రాష్ట్రం అని చెప్పబడుతున్న చట్టసభలకు వెళ్ళడానికి యూపీలో 2012లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి డిక్లరేషన్లో మొదటి పాయింట్లో పెట్టారు కదా. మరి తెలంగాణలోనే వర్గీకరణ విషయంలో ముందు అడిగేస్తుంటే జాతీయ కమిటీ ఆమోదం లేకుండా ప్రభుత్వాలు ముందు అడిగేద్దనే మాట ఎందుకన్నారు? ఇవన్నీ జాతీయ కమిటీ ఆమోదం లేకుండానే జాతీయ అధ్యక్షుడు చేవెళ్ళ డిక్లరేషన్ చేసిపోయాడా? జాతీయ కమిటీ ఆమోదం లేకుండానే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు హోదాలో ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు యూపీలో మేనిఫెస్టోలో పెట్టిందా? జాతీయ కమిటీ అధ్యక్షుడు హోదాలోనే మరి రాహుల్ గాంధీ గారు గద్వాల సభలో మాట్లాడిండా? ఆమోదం లేకుండానే మాట్లాడిండా? అంటే ఏదో రకంగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని జాప్యం చేసి, ఆ జాప్యం జరిగినంత కాలం అందరికీ దక్కాల్సిన అవకాశాలు వాళ్ళు కొల్లగొట్టాలని ఒక కుట్ర చేస్తే, ఆ కుట్రలో ఈయన తలొగ్గి అసెంబ్లీలో ఇచ్చిన మాటకు విరుద్ధంగా ఆయన రేవంత్ రెడ్డి గారు పాలన కొనసాగిస్తున్నాడు. దానికి సాక్ష్యం ఏంటిది? మీ అందరూ తెలుసు. ముందు ఒక కమిటీ అన్నాడు, మేము కమిటీని స్వాగతించాంగా. ఏది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కమిటీ అన్నాడు, మేము కమిటీని స్వాగతించాం కదా. కమిటీ ఉండంగా మళ్ళీ కమిషన్ వేశారు కదా. పోనీ కమిషన్ కూడా మేము వ్యతిరేకించలేదు కదా. టెక్నికల్ ఏ ఇబ్బందులు రాకుండా అనే పేరుతో, టెక్నికల్గా భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా అనే పేరుతో మీరు మళ్ళీ కమిషన్ వేశారు కదా రిటైర్డ్ జడ్జితో, మేము స్వాగతించాం కదా. మరి కమిటీ వేసి కమిషన్ వేసి ఆ రిపోర్ట్ రాకముందే మీరు ఇచ్చిన మాటకు విరుద్ధంగా ఎట్లా ఉద్యోగాలు భర్తీ చేస్తుండ్రు? మీరు ఏ మాట ఇచ్చారు? గత నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ వర్తింపజేసే ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నారు. మరి మీరు ఏం చేశారు? కమిటీ వేసింది మీరే, కమిషన్ వేసింది మీరే. గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తా అనే మాట కట్టుబడి లేకుండా, కమిటీ కమిషన్ రిపోర్ట్ రాకుండానే, వర్గీకరణ లేకుండానే 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేశారు కదా. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 భర్తీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు కదా. ఇది మాటకు విరుద్ధమే కదా. నష్టపోయేది ఎవరు? మాలలు లబ్ధి పొందుతారు, మాదిగలతో పాటు మిగతా 57 కులాలు, మొత్తం 58 కులాలు నష్టపోతున్నాయి. అంటే తన మాట నిలబెట్టుకోలేని పరిస్థితిలో
ఎందుకు పడ్డాడు అంటే వాళ్ళ ఒత్తిడి తలొగ్గినట్టే కదా, వాళ్ళ ఒత్తిడి తలొగ్గినట్టే కదా. మేము సూత్రరీత్యా కాంగ్రెస్ వ్యతిరేకమని చెప్పలేం, సూత్రరీత్యా కాంగ్రెస్ అనుకూలమని చెప్పడానికి 10 ఆధారాలు ఉన్నాయి. కాంగ్రెస్ వ్యతిరేకం అని చెప్పడానికి వీలు లేదు. కానీ అదే కాంగ్రెస్లోనే పలుకుబడి గల వర్గం మాల వర్గందే. మాదిగలకే దిక్కు లేదు కాంగ్రెస్ పార్టీలో ఆ స్థాయి పలుకుబడి. ఇంకా మిగతా మా 57 కులాలకి ఎక్కడుంటాయి? మాదిగలకు తెలంగాణలోను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను అతిపెద్ద జనాభా గల మాదిగలకే కాంగ్రెస్ పార్టీలో ఆ స్థాయిలో ప్రాతినిధ్యం ఉండదు. సాక్ష్యం ఏంటిది? మొన్నటి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో అతిపెద్ద జనాభా గల మాదిగలకు కనీసం 3 స్థానాలు ఒకటి కూడా ఇవ్వలేదు కదా. ఆంధ్రప్రదేశ్లో 4 ఎస్సీ రిజర్వేషన్ ఉంటే ఓడిపోయే కాడ కూడా 4లో మాదిగలకు ఒకటి ఇవ్వలేదు కదా. ఆడ జనరల్ సీటు కూడా మళ్ళీ కొప్పుల రాజు అంటే నెల్లూరులో తెచ్చుకున్నాడు కదా. అక్కడ 5, ఇక్కడ 3, 8లో ఒకటి మాదిగలకు లేదు. దీన్ని బట్టి అర్థం చేసుకుంటే వాళ్ళ పలుకుబడి ఎక్కడ ఉన్నదో మనం చెప్పుకోవచ్చు. మీ సోదరుడిగా నేను చెప్తున్నాను, నేను కాంగ్రెస్లో వాళ్ళ పలుకుబడి ఇప్పటి నుంచి కాదు, నేను పుట్టక ముందు స్టార్ట్ అయింది, ఇప్పటికీ కొనసాగుతుంది. 3 ఆధారాలు చెప్తాను నేను, 3 ఆధారాలు చెప్తా. ఈ దేశంలో దళిత వర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్యమంత్రి చేయాలనుకున్నది. మొదటి ముఖ్యమంత్రిని మాలని చేసింది కదా దామోదర్ సంజయ్, అప్పటి నేను పుట్టలే. కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ అధ్యక్షుని ఒక దళితుని చేయాలనుకున్నది, అది కూడా దామోదర్ సంజయ్నే చేసింది కదా. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే కూడా కర్ణాటకలో మాల అని చెప్పబడుతున్నది కదా. అంటే వాళ్ళ పలుకుబడి అక్కడి నుంచి ఉన్నది కదా. యూపీఏ గవర్నమెంట్ నడిచినప్పుడు వర్గీకరణ మీద ఒక అడుగు కూడా ముందుకు వెళ్లకుండా వీళ్ళు ఆపగలిగినారు. కమిషన్ వేసింది వాళ్ళే, కమిషన్ రిపోర్ట్ మాకు అనుకూలంగా వచ్చినాక దాన్ని ముందుకు తీసుకెళ్లకుండా ఆపగలిగినారు. ఎగ్జాంపుల్, కనీసం సుప్రీంకోర్టులో విచారణ జరిగే సమయానికి ఒక అఫిడవిట్ ఇవ్వమన్నాం, అఫిడవిట్ ఇవ్వకుండా ఆపినరు. ఎవరు ఆపినరు? యూపీఏ గవర్నమెంట్లో 3 నడిపినరు. సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్, ఆడ సలహాదారుడు కొప్పుల రాజు మాలైపోయాడు. రాహుల్ గాంధీ యువనేతగా ఆయనకు సలహాదారుడు రాజశేఖర్ ఐఏఎస్ మాలైపోయాడు. ప్రధానమంత్రి కార్యాలయంలో కాంతారావు అనే మాలైన ఐఏఎస్ అధికారి సెక్రటరీ అయిపోయాడు. ఈ దేశాన్ని 3 నడిపితే 3 దగ్గర సలహాదారులు వీళ్ళు అయిపోయినారు, క్యాబినెట్ మంత్రులు వాళ్ళు అయిపోయినారు. దేశంలో చక్రం తిప్పే కాడ వెంకటస్వామి గారు ఉన్నారు. నిన్న ఒక చింతమోహన్ అనేటైనా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒక ప్రకటన చేశాడు, వర్గీకరణ చేస్తానట దేశం 2గా విడిపోతుందట. వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయి మాట్లాడుతున్నారో అర్థం చేసుకుంటాం. వర్గీకరణ చేస్తే దేశమే 2గా విడిపోతుందనే స్థాయికి వచ్చిన వాళ్ళు, వాళ్ళ పలుకుబడి కాంగ్రెస్లో ఉన్నది కదా. మీ అన్నగా మీ సోదరుడు చెప్తున్నా, టీడీపీలో మాలలు లేరా? చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేయలేదా? బీజేపీలో మాలలు లేరా? గౌరవ నరేంద్ర మోడీ గారు అఫిడవిట్ ఇచ్చే కాడ మాలలకు తలొగ్గాను ఆపిండా? మరి కాంగ్రెస్లో మాలలు శాసిస్తే వీళ్ళు పడి ఉంటారు కదా. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఒత్తిడికి తలొగ్గే కదా ఇప్పుడు నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయకుండా ఉద్యోగాలు భర్తీ చేసింది, ఇంకా భర్తీ చేస్తామంటుండ్రు కదా. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒకవైపు మాదిగలు కండ్ల ముందు నష్టపోతుండ్రు, మా 57 కులాలు మళ్ళీ కండ్ల ముందు నష్టపోతున్నాయి. బాధ ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా అది అమలు కాకుండా 4 నెలలు 25 రోజులు గడిచిపోయింది కదా. ఒక విషయం గుర్తు చేస్తున్నా, 2004లో సుప్రీంకోర్టు తీర్పు అంతకుముందున ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని రద్దు చేసింది అనుకుందాం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన 24 గంటల్లోనే రద్దు చేయించుకున్నారు వీళ్ళు. సుప్రీంకోర్టు తీర్పే ఫైనల్ కాబట్టి సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను తప్పుపట్టింది. అంటే టెక్నికల్గా రాష్ట్రాలకు అధికారులు తప్పుపట్టింది కాబట్టి చంద్రబాబు తీసుకున్న ఒక చట్టాన్ని వెంటనే రద్దు చేయమంటే 24 గంటల్లో రద్దు చేశారు. అంటే సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా వస్తున్నామో 24 గంటల్లో ఆ వర్గీకరణ వ్యతిరేక తీర్పును అమలు చేసుకొని వర్గీకరణ రద్దు చేశారు. అదే సుప్రీంకోర్టు అంతకంటే అత్యున్నత ధర్మాసనము వర్గీకరణ కరెక్టే అంటే దాన్ని మాత్రం అమలు కాకుండా అడ్డుపడుతుండ్రు. వాళ్ళు ఎంత పలుకుబడి. 2004లో కాంగ్రెసే ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారం లేదని జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ అధికారం లేదు రాజశేఖర్ గారు. అంటే రాజశేఖర్ గారి కాలంలో వర్గీకరణ వ్యతిరేక తీర్పును వర్గీకరణ వ్యతిరేకతను వెంటనే అమలు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెసే. మరి ఇక్కడ మాత్రం 4 నెలల 25 రోజులు గడిచిపోతున్నది, అనుకూలమైన తీర్పును అమలు చేస్తలేరు. మరి అప్పుడు రద్దు చేయించింది ఎవరు? కాంగ్రెస్లో మాలలే. తీర్పు మాకు అనుకూలంగా వచ్చింది, దాన్ని రద్దు చేయండి, వర్గీకరణ రద్దు చేయండి, రద్దు చేయించుకున్నారు. ఇప్పుడు తీర్పు మాదిగలకు అనుకూలంగా వస్తే ఖచ్చితంగా మేము దాన్ని ఆమోదించము, దాన్ని అమలు చేయొద్దని చెప్తున్నారు. ఇప్పుడు ఇది వాళ్ళు శాసించకాడు ఉన్నట్టే కదా. కాబట్టి అత్యంత శక్తివంతమైన వర్గం వాళ్ళు మాదిగలు. కానీ మా 57 కులాలకు సంబంధించిన వాళ్ళు కానీ మాదిగల్లో కొంత గొంతు ఉండవచ్చు, మాదిగల్లో కొంత శక్తి ఉండవచ్చు.
మాట్లాడడానికి కొంత జనం ఉండవచ్చు. మిగతా 57 కులాల పరిస్థితి అది కూడా లేదు కదా. ఇది వాస్తవమే కదా. అందరికైతే న్యాయం జరగాలి కదా. మా జనాభా కంటే మేము మించి కోరుతున్నామా? ఇన్నాళ్ళు మీరు అందరి జనాభా కంటే మించి మీరు తీసుకున్నారు. అందరి జనాభాకు తగ్గాల్సిన అవకాశాలు మీరే తీసుకుంటారని రుజువు అవుతున్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళ పలుకుబడిని మేము ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు వర్గీకరణ వ్యతిరేకించే రోడ్డు మీదకి వచ్చే కుటుంబం పరిస్థితి ఎట్లున్నదంటే, తెలంగాణను అడ్డుకోవడానికి లాస్ట్ పాత్ర ఎట్లయితే లగడపాటిచ్చి అడ్డుపడ్డాడో ఇప్పుడు వెంకటస్వామి కొడుకు అడ్డం పడతాడు. తెలంగాణను అడ్డుకోవడానికి లగడపాటి పాత్ర మన అందరికీ మనసులో ఉన్నదా లేదా? మనందరికీ తెలుసు. డిసెంబర్ 9, 2009 తెలంగాణకు అనుకూలంగా పార్లమెంట్లో ప్రకటన వచ్చింది. అప్పుడు నేను జయశంకర్ గారు నిమ్మరసం ఇచ్చాం కేసీఆర్ గారికి, వదిలిపెడదాం. ఆ ప్రకటనను మళ్ళీ వెనుకకు నెట్టేసింది డిసెంబర్ 23. అంటే మనకు అనుకూలంగా ప్రకటన వచ్చిన వెంటనే దాన్ని మళ్ళీ వెనుకకు నెట్టేసే పాత్ర పోషించింది సీమాంధ్రలో ఒక కృత్రిమ ఉద్యమం వచ్చి లేచారు. డిసెంబర్ 23 మళ్ళీ తెలంగాణ ప్రకటన వెనుకకు పోయిన కానుంచి మళ్ళీ పార్లమెంట్లో మళ్ళీ తెలంగాణ వచ్చేంతవరకు మళ్ళీ 4 ఏళ్ళు గడిచిపోయింది. అప్పుడే 1000 మంది పైగా చనిపోయింది పిల్లలు. అంటే తెలంగాణకు అనుకూలంగా ప్రకటనను కూడా వెనుకకు నెట్టేసిన శక్తి వాళ్ళకు ఉన్నది కదా. అప్పుడు అంటే రాజకీయ శక్తి, ఆర్థిక శక్తి వాళ్ళకు ఉన్నదా లేదా? మనకు అనుకూలంగా పార్లమెంట్లో ప్రకటన వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వెనుకకు నెట్టేశారు లేదా? 15 రోజులు తిరగకముందే డిసెంబర్ 9, డిసెంబర్ 23 అంటే 2 వారాల్లోనే మొదటి ప్రకటనను అదే పార్లమెంట్లో వెనుకకు నెట్టేశారు. ఆ శక్తి వాళ్ళకు ఉన్నది కదా, ఆర్థిక రాజకీయ శక్తి. దానివల్ల 4 ఏళ్ళు జాప్యం జరిగింది కదా. ఆ జాప్యం వల్ల పిల్లలు 1000 మంది ప్రాణాలు కోల్పోయింది కదా. సేమ్ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత, అనుకూలంగా వచ్చిన తర్వాత దీన్ని అమలు కాకుండా అడ్డుకోవడానికి అదే రాజకీయ ఆర్థిక శక్తి అడ్డం పడుతుంది. మాకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్ర రాజకీయ పెట్టుబడిదారు వర్గం ఎట్లయితే అడ్డం పడ్డదో, దానివల్ల 4 ఏళ్ళు గ్యాప్ వస్తే ఎంతైతే త్యాగాలు జరిగినాయో ఇక్కడ వర్గీకరణ అడ్డుకోవడానికి అదే కుటుంబం అడ్డం పడుతుంది. అట్లాంటి పరిస్థితి. లగడబాటి పారిశ్రామికవేత్తే, వివేక్ కుటుంబం పారిశ్రామికవేత్త కుటుంబమే. లగడబాటి రాజకీయ నాయకుడు చట్టసభలు ఉన్నోడే, ఇప్పుడు వివేక్ కూడా చట్టసభలు ఉన్నది. ఓకే, వాళ్ళకు మాకు తేడేంటిది? వాళ్ళు ఏకకాలంలో చట్టసభలో 3 పదవులు ఉన్నాయి. వాళ్ళకు ఏకకాలంలో 3 చట్టసభలో పదవులు ఉన్నాయి.